ఐవీఎఫ్ అమ్మో అనే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఇక్కడ అంత భయపడాల్సిందేం లేదు. చాలా మంది ఐవీఎఫ్ అనగానే ఏదో సర్జరీ చేస్తారు, ట్యూబ్లో బేబీ పెరుగుతుంది అని అనుకుంటుంటారు. సో ఐవీఎఫ్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్, ఐవీఎఫ్లో ఏం చేస్తారు అంటే, పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి ఒక 10 days మనకు ఎగ్ గ్రోత్ కోసము ఇంజెక్షన్స్ ఇస్తారనమాట. సో ఇంజెక్షన్ అనగానే బాగా నొప్పి వచ్చే ఇంజెక్షన్ అని అనుకోకండి. సో ఇట్లా ఉంటుంది ఇంజెక్షన్, చిన్న పెన్ను లాగా ఉంటుంది. దీంట్లో నీడిల్ సూపర్ ఫైన్ నీడిల్ అనమాట. ఇది అసలు మనము ఇన్సులిన్ నీడిల్ కంటే చాలా సన్నగా ఉంటుంది. సో దీంతో మనకు పెయిన్ అనేది వెరీ మినిమల్. సో ఇట్లా మనకు ఒక 10 days ఇంజెక్షన్స్ అనేది ఇస్తారు. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకి ఎగ్ రిట్రీవల్. ఎగ్ పికప్కి మత్తు ఇస్తారా, మత్తు ఇవ్వకుండా చేస్తారా అని చాలామంది అడుగుతారు. పెయిన్ఫుల్లా, అదో పెద్ద సర్జరీ అని కూడా భయపడుతుంటారు. సో ఎగ్ పికప్ అనేది మనకు ఒక నీడిల్ వేసి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఎట్లయితే డ్రా చేస్తామో, ఓవరీ లోపలికి ఒక నీడిల్ వేసి దానిలోంచి ఎగ్ ఒక ఫ్లూయిడ్, ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అంటారు, అది మనం డ్రా చేస్తాం. సో ఇది చిన్న మత్తు కింద చేస్తారనమాట. సో మత్తు ఒక టైం వచ్చి 15 to 20 minutes ఉంటుంది. సో తర్వాత ఒక 1/2 hour తర్వాత మళ్ళీ మీ రూమ్లో ఉంటారు. సో అంత భయపడాల్సిన విషయం దీంట్లో అస్సలు లేదు. థర్డ్ థింగ్, మనకు ఎంబ్రియో లోపల పెడతారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మనం బెడ్ రెస్ట్ ఉండాలా, మొత్తం బెడ్ మీదే ఉండాలా, అండ్ ఇంజెక్షన్లు ట్యాబ్లెట్లు చాలా ఉంటాయి, అసలు ఇన్ని ఇంజెక్షన్లు ట్యాబ్లెట్లు అని భయపడుతుంటారు. సో ట్యాబ్లెట్ ఇంజెక్షన్ అనేది మన ఐవీఎఫ్ సక్సెస్ రేట్ని పెంచడానికి కోసం కాదు. జనరల్గా ఐవీఎఫ్ ఎందుకు చేస్తాం మనము? ఫెలోపియన్ ట్యూబ్లో ఎగ్ స్పర్మ్ కలవకపోతే దాన్ని మనం ల్యాబ్లో ఎగ్ స్పర్మ్ 2 కలిపి ఇగ్సీ పద్ధతి ద్వారా తయారైన బేబీని మళ్ళీ మనం యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. యూట్రస్ గట్టిగా ఉండడానికి ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇస్తాం తప్ప ఎక్సెసివ్ మెడికేషన్ మనం ఇక్కడ ఏమి ఇవ్వము. సో అంత టెన్షన్ పడాల్సిన అవసరం అసలుకే లేదు. రొటీన్గా నార్మల్ వర్క్ చేసుకోవచ్చు, బెడ్ రెస్ట్ అసలుకే అవసరం లేదు. ఎంత యాక్టివ్గా ఉంటే అంత బెటర్. సో ఐవీఎఫ్లో మనకి ఫిజికల్ పెయిన్ కంటే ఎమోషనల్ పెయిన్ అనేది చాలా ఎక్కువ. సో తగ్గించుకోవాలంటే డెఫినెట్గా ఫర్టిలిటీ క్లినిక్కి వచ్చి మీ డాక్టర్ని కలిస్తే మీకు స్ట్రెస్ అనేది అట్లీస్ట్ ఒక ఎక్స్టెంట్ వరకు రిలీవ్ అవుతుంది.